మన ఫాలోవర్స్ లో ఒక అతని కార్ లో ఏసీ పని చేస్తలేదు అని చెప్పేసి షోరూమ్ కి తీసుకెళ్తే అక్షరాల 70,000 రూపాయల బిల్ వేసిర్రు. ఏం జరిగిందో అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కార్ లో ఏసీ పని చేస్తలేదని చెప్పేసి అతను షోరూమ్ కి తీసుకెళ్తే షోరూమ్ వాళ్ళు చెక్ చేసే టైంలో ఏసీ ఫిల్టర్ ని తీసినప్పుడు ఏసీ ఫిల్టర్ లో ఎల్కలై అవి ఉండే. సో దాంతో పాటు చిన్న చిన్న వైరింగ్ తోడలు కూడా ఉండే. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇది ఎల్కల ప్రాబ్లం, ఎల్కలు ఇందులోకి వచ్చినాయి, మొత్తం వైరింగ్ అంతా కట్ చేసినట్టున్నాయి అని చెప్పేసి అన్నారు. సో ఎంత టైం పట్టొచ్చు అంటే, సార్ మొత్తం డాష్ బోర్డ్ ఇప్పాలి, దాదాపు ఒక 1 వీక్ పడుతుంది సార్ అన్నారు. అవునా, అమౌంట్ ఎంత అవుతుంది అంటే, వాళ్ళు ఎస్టిమేషన్ వేయాలి సార్ అని చెప్పేసి అన్నారు. సరే వేయండి అంటే వాళ్ళు 1 lakh రూపీ ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. అమ్మ 1 lakh అవుతుంది అని చెప్పేసి అతను షాక్ అయ్యి, నాకు ఇన్సూరెన్స్ ఉంది నా కార్కి, నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టుకుంటా అంటే, మీ ఇష్టం సార్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ అనేది పెట్టిండు. ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ పెడితే అంత తొందరగా ఇన్సూరెన్స్ వస్తుంది అంటే రాదు. దానికి ఆయన ఎన్నో కాల్స్ ఎన్నో మెయిల్స్ చేస్తే ఒక 10 days తర్వాత ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అయింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన తర్వాత కూడా ఆయన చేతుల నుంచి 10,000 రూపీస్ పెట్టుకున్నాడు. టోటల్గా 670,000 బిల్ అయింది.